గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐడియన్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. ఈ శుక్రవారం ఒక డీల్ కుదరబోతోంది, యుద్ధం ఆగిపోతోంది, హార్మోజ్ జలసంధి ఓపెన్ అవుతుంది అనేటువంటి మాటని డొనాల్డ్ ట్రంప్ చాలా క్లియర్ గా చెప్తున్నారు. బట్ ఇరాన్ కొన్ని కండిషన్స్ పెట్టింది, ఇజ్రాయెల్ నెతన్యాహు మాత్రం ఏ సబ్కు జాంతానే అనేటువంటి ఒక మాటతో ఆయన ముందుకెళ్తున్నారు. నిజంగా యుద్ధం ఆగిందా? ఎవరి మాటని నమ్మాలి? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న మాటని ఇరాన్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా? నెతన్యాహు నిజంగానే యుద్ధం ఆగిపోవాలని కోరుకుంటున్నారా? ఆయన మనసులో ఏముంది? మనతో పాటుగా ఉన్నారు జియో పొలిటికల్ ఎక్స్పర్ట్ గిరిధర్ మామిడి గారు. గిరిధర్ గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. నమస్తే నీకు, మీ ప్రేక్షకులందరూ నమస్కారాలమ్మా. థ్యాంక్ యూ అండి. సో మూడు దేశాలే కాదు, మొత్తం ప్రపంచం అంతా ఒక రకమైనటువంటి సంక్షోభంలో ఉంది, సందిగ్ధత అనేది కనిపిస్తోంది. ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో అనేది. 115 రోజులైంది యుద్ధం మొదలయ్యి. ప్రతి రోజు ఆగిపోతుంది అనేటువంటి మాట ఇరాన్ యాక్సెప్ట్ చేసింది అనేటువంటి ఒక స్టేట్మెంట్ వస్తోంది తప్ప ఫైనల్ గా ఒక రోజును డిసైడ్ చేశారు. ఈ శుక్రవారం ఆగిపోతుంది, అంతా ఓపెన్ అయిపోతుంది, ఆల్ క్లియర్, క్రైసిస్ అనేది ఉండదు అనేది. నిజంగా ఇందులో ఎవరి మాట నమ్మాలంటారు? అంటే ముగ్గురి మాటలు నమ్మాలమ్మా. ముగ్గురి మాటలు మనం నమ్మక్కర్లేదు. ఎందుకంటే ఎవరి యాంగిల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇరాన్ ఏమంటోంది? ఇరాన్ ఒక విధమైనటువంటి ఒప్పందం జరిగింది, కుదిరింది అని ఒప్పుకుంటున్నారు. అంటే యుద్ధం దిశగానే వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దేశం బాగా నష్టపోయింది, గణనీయంగా వాళ్ళు దెబ్బలు తగ్గాయి. విపరీతమైనటువంటి ధ్వంసం ఆ దేశం అంతా కూడా చవి చూసింది. ఎన్నో ప్రాజెక్ట్స్ పోయినాయి, ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతింది, చాలా వేల సంఖ్యలో మనుషులు చనిపోయారు. కాబట్టి సంక్షోభం ఉంది, ఆర్థిక సంక్షోభం ఉంది. కాబట్టి ఇరాన్ యుద్ధం ఆపాలి, ఇరాన్ యుద్ధం ఆపడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి వాళ్ళు చెబుతున్న దాంట్లో సత్యం ఉండదు. కానీ వాళ్ళు కోరినటువంటి కోరికల అంశాలు ఏవైతే ఉన్నాయో అది అమెరికా ఒప్పుకోవట్లేదు. కాబట్టి మరి ఇరాన్ నమ్మాలా? అందుకని ఇరాన్ని నమ్మాలి, ఇరాన్ని నమ్మకూడదు. ఈ రెండు విషయాలు నేను చెప్పాను. అదే అమెరికాకు వద్దాం. అమెరికాకి డొనాల్డ్ ట్రంప్ యుద్ధం పరిస్థితుల్లో యుద్ధం ఆపి తీరాలి. యుద్ధం ఆపకపోతే కనుక మొట్టమొదటిది వాళ్ళ దేశంలో ఆర్థిక సంక్షోభం ఇంకా పెరగబోతుంది. రెండు, వాళ్ళ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో రిపబ్లికన్స్ ఓడిపోయేటువంటి ప్రమాదం. మన ఎన్నికల లాగానే అక్కడ ఎన్నికలు కూడా రీసెన్సీ ఫ్యాక్టర్ ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అంటే ఎన్నికలకి 1-2 నెలల ముందర జరిగేవే ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఇరాన్ కనుక అది ఏదో విధంగా ఆపేస్తే కనుక 2 నెలల తర్వాత దీన్ని ఎవరు గుర్తుపెట్టుకోరు. దీని తర్వాత వచ్చేటువంటి కార్యక్రమాలే మనం గుర్తుపెట్టుకుంటాం. దీని తర్వాత ఏంటి? శక్తి లేనటువంటి చిన్న దేశమైనటువంటి క్యూబాని ఆయన తినేయబోతున్నాడు, కబళించబోతున్నాడు. క్యూబా ఆల్రెడీ దిగ్బంధనం చేశాడు. రోయల్ కాస్ట్రో మీద ఆల్రెడీ కేసు వేశారు. కాబట్టి రోయల్ కాస్ట్రో మాకు అప్పచెప్పండి అని చెప్పి ఒత్తిడి తీసుకొస్తారు. వాళ్ళు మేము ఇవ్వమంటారు. దాంతో వీళ్ళు సైన్యం పెట్టి అక్కడ దాన్ని కబ్జా చేసినట్టు ప్రయత్నం చేస్తారు. సో కాబట్టి అది మధ్యంతర ఎన్నికల ముందర క్యూబాని గెలిచినట్టు చూపించినందువల్ల తనకు ఓట్లు వస్తాయన్నది అదొక ఈక్వేషన్. కాబట్టి అమెరికాకి తను ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం ఆపవలసినటువంటి పరిస్థితి. కానీ డొనాల్డ్ ట్రంప్ బెంజమిన్ నెతన్యాహు ప్రేరణతోటి యుద్ధంలో దిగినా కానీ కూడా జార్జ్ బుష్ లాగానో లేకపోతే ఒబామా లాగానో ఇతరత్ర రాష్ట్రపతుల్లాగా కాకుండా తను ఓడిపోయానని తెలిసిపోయిన తర్వాత ఇది మళ్ళీ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు దీన్ని ఒక ప్రెస్టీజ్ ఇష్యూ తీసుకొని యుద్ధం చేయడం వల్ల చాలా నష్టాలు వస్తాయి, కష్టం వస్తుందని తెలిసి యుద్ధాన్ని ఆపేయాలని నిర్ణయించుకున్నాడు డొనాల్డ్ ట్రంప్. సరే, తను గెలిచినట్టు చూపించుకోవాలి కదా, తను ఓడిపోయినట్టు ఎలా చెప్తాడు బయట? కాబట్టి ఏదో ఒక నెపం పెట్టి, ఏదో ఒక కారణం పెట్టి, ఒక కుంటి సాకు పెట్టి తను గెలిచాను, అయిపోయింది, బయటకు వచ్చేస్తున్నాను చెప్పుకునే ప్రయత్నం తను చేస్తున్నాడు. కాబట్టి ఆ మేరకు డొనాల్డ్ ట్రంప్ మనం మెచ్చుకోవాలి. అంటే అతను ఓటమి అర్థం చేసుకున్నాడు. బయట చెప్పినా చెప్పకపోయినా ఈ యుద్ధం మనం గెలవలేము, ఇక్కడి నుంచి ఎంతో తొందరగా అంత బయటపడితే అంత మంచిది అని నిర్ణయించుకున్నాడు. దాని యుద్ధాన్ని ఆపేసేటువంటి ప్రయత్నం చాలా కాలంగా చేస్తున్నాడు. 39వ సారి చెప్తున్నాడు ఈ యుద్ధం విరామణ 39th టైం చెప్తున్నాడు. 20-35 సార్లు చెప్పి మనం ఏం అవ్వలేదు, యుద్ధాలు జరిగినాయి కదా. కాబట్టి అమెరికా దృష్టిలో ఇది చాలా కీలకం. ఇరాన్ ఏం చేసింది? వీళ్ళిద్దరి మధ్యలో చర్చలు జరుగుతూ ఉంటాయి. ఇజ్రాయెల్ వాళ్ళు చాలా స్మార్ట్ అనుకుని వాళ్ళు ఏం చేశారంటే, ఇరాన్ అమెరికా మధ్యలో యుద్ధం జరుగుతుంది, ఇజ్రాయెల్ సంబంధం లేదన్నట్టు వాళ్ళు చేసి దూరిపేసుకున్నారు. దీన్ని మొత్తం స్టార్ట్ చేసిందే ఇజ్రాయెల్, కానీ వాళ్ళు పక్క తప్పించుకున్నారు.
వాళ్ళు ఏం చేశారంటే మేము హిజ్బుల్లాకి మా వేరే యుద్ధం ఉన్నది, ఈ ఇరాన్ అమెరికా యుద్ధానికి మాకు సంబంధం లేదు అని వాళ్ళు వేరే ఒక డిఫరెంట్ నేరేటివ్ తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ ఇరాన్ ఇజ్రాయెల్ మీద బాంబులు వేసి సమస్య లేదు, దీనికి యుద్ధ విరామం అంటే జరిగితే కనుక లెబనాన్ లో కూడా జరగాల్సిందే, హిజ్బుల్లాకి వ్యతిరేకంగా కూడా మీరు దాడులు ఆపాలి, అక్కడ దక్షిణ లెబనాన్ నుంచి మీరు వైదొలగాలి, ఇవి వాళ్ళు షరతులు పెట్టారు. దాంతో డొనాల్డ్ ట్రంప్ బెంజమిన్ నెతన్యాహు మీద ఒత్తిడి తీసుకొచ్చి యుద్ధ విరమణ ఆపే దిశగా ప్రయత్నాలు చేశారు. తను అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఇజ్రాయెల్ అదే పనిగా వెళ్ళి బేరూట్లో కొట్టించి, బేరూట్లో ఎందుకు కొట్టారు వాళ్ళు అంటే డొనాల్డ్ ట్రంప్ మెసేజ్ ఇస్తున్నారు, నువ్వు చెప్పేది మేము వినాం, మేము ఏ కూడా చేయబోతున్నాం అని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చారు. కాబట్టి మాస్టర్ స్ట్రోక్ కింద భావించాలి ఇరాన్ యొక్క మాస్టర్ స్ట్రోక్. అంటే వాడు అంటే ఇరాను అమెరికా మధ్యలో ఒప్పందానికి లెబనాన్ యాంగిల్ తీసుకొచ్చేసరికి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గతి లేని పరిస్థితిలో ఏదో విధంగా లెబనాన్ లో కనీసం కొంతకాలం ఆపేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి అది ఇరాన్ యొక్క మాస్టర్ స్ట్రోక్. సో ఇవి అమెరికాకు సంబంధించి. ఇప్పుడు ఇజ్రాయెల్కి వద్దాం. ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటంటే కదా చాలా చిన్న దేశం, చుట్టుపక్కలంతా కూడా వాళ్ళని కబళించాలని ఆలోచన ఉన్నటువంటి పెద్ద పెద్ద దేశాలు చుట్టుతున్న వాళ్ళని చుట్టుముట్టున్నాయి. పక్కనే ఉన్నటువంటి సౌదీ అరేబియా వాళ్ళని రికగ్నైజ్ చేయలేదు ఇంత ఈ రోజు దాకా. ఇరాన్ ఏమో వీళ్ళని మనకు మెడిటరేనియన్ సీలో వీళ్ళని తోసేస్తామని చెప్పి వాళ్ళు బెదిరిస్తున్నారు. ఈ దేశానికి ఉనికి ఉండదు, ఈ దేశాన్ని మేము ఉండనివ్వమని వాళ్ళు. కాబట్టి ఈ పరిస్థితుల్లో వాళ్ళకి గాజాలో హమాస్ కావచ్చు, లేదా లెబనాన్ లో హిజ్బుల్లా కావచ్చు, ఇక్కడ హౌతీలు కావచ్చు, ఇరాక్ లో కూడా కొంతమంది ప్రాక్సీలు మనకు ఇరానియన్ ప్రాక్సీస్ ఉన్నారు. వీళ్ళు ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి ఇజ్రాయెల్ మీద దాడులు చేయడము, వాళ్ళని టార్గెట్ చేయడం, ఇవన్నీ కూడా చూశారు. అతి దారుణాలు 2 ఏళ్ల క్రితం జరిగినటువంటి యోమ్ కిప్పూర్ రోజు జరిగినటువంటి దాడిలో కనీసం అంటే ఒక 2000 మంది చనిపోవడము, 1000 మంది పైగా వాళ్ళు యుద్ధ ఖైదీలుగా తీసుకెళ్లిపోవడము, ఇవన్నీ చూసాం మనం. దాంట్లో అతి కిరాతకంగా అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న ఆడపిల్లలను ఎలా మానభంగం చేశారు, వాళ్ళ స్థనాలు కట్ చేసి వాళ్ళు బోధిస్తుంటే వాళ్ళని రేప్ చేయడం, అతి రాక్షసత్వంతో కిరాతకత్వంతో చేసినవన్నీ కూడాను ఇజ్రాయెల్ క్షమించడానికి సిద్ధంగా లేదు. అలాగే చిన్న చిన్న పిల్లల్ని మైక్రోవేవ్ లో పెట్టి వాళ్ళని బాయ్ చేసి పట్టుకున్నాం. కాబట్టి అంత రాచకం, అంత కిరాతకం చూసిన తర్వాత సరే ముందర హమాస్ యుద్ధం చేశారు, ఇప్పుడు హిజ్బుల్లాతో చేస్తున్నారు. కానీ వీళ్లకు మనకు తెలుసు కదా, మాయల్ పకీర్ ప్రాణం చిలుకలో ఉంటుంది, అలాగే వీళ్ళకి ఇరాన్ లో ఉంటుందని వాళ్ళకి తెలుసు. అందుకని ఇరాన్ కుంభస్థలం కొడితే కానీ ఇక్కడ మనకు శాంతి ఉండదని వాళ్ళు నిర్ణయించుకుని ఇరాన్ సర్వనాశనం చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. గత రాష్ట్రపతులు, అమెరికా రాష్ట్రపతులు ఎవరు కూడాను ఈ ప్లాన్ ఒప్పుకోలేదు, ఇరాన్ మీద దాడి చేయడం చెప్పేసి, ఇంక్లూడింగ్ డొనాల్డ్ ట్రంప్ గత సంవత్సరం కూడా ఖమనేని చంపడానికి ఒప్పుకోలేదు. సరే న్యూక్లియర్ సైట్స్ మీద 4 బాంబులు ఏదవుతాం, అంతకంటే ఏం చెయ్యము అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అంతవరకు వెళ్ళాడు. కానీ అంతకంటే ముందు రాష్ట్రపతి దాని కూడా సిద్ధపడ్డారు. ఒబామా కావచ్చు, బైడెన్ కావచ్చు, లేదా మనకు బుష్ కావచ్చు, ఎవరు కూడాను బెంజమిన్ నెతన్యాహు ఎంత ప్రయత్నం చేసినా ఇజ్రాయెల్ మాట వినలేదు వాళ్ళు ఎవరు కూడా. వాళ్ళకి తెలుసు దానివల్ల వచ్చేటువంటి పరిణామాలు ఏంటో వాళ్ళకి తెలుసు, కాబట్టి వాళ్ళు దాన్ని ఒప్పుకోలేదు. కానీ బెంజమిన్ నెతన్యాహు డొనాల్డ్ ట్రంప్ యొక్క వీక్నెస్ ని ఎక్కడో కుంభస్థం పట్టుకున్నాడు. ఈయన వీక్నెస్ ఎక్కడో తెలుసుకున్నాడు. ఎందుకంటే వాళ్ళు మొసాడ్ తర్వాత ఇజ్రాయెల్ వాళ్ళ సైకలాజికల్ ప్రొఫైలింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈయన వీక్నెస్ ఏంటి, స్ట్రెంగ్త్ ఏంటి, ఎక్కడ ఏం చేస్తే ఈయన మన మాట వింటాడు, ఇవన్నీ కూడా బాగా తెలుసుకుని ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ ని కంప్లీట్ గా వాళ్ళ అధీనంలో తీసుకున్నారు. కాబట్టి వాళ్ళ అజెండా ప్రకారం ఇరాన్ సర్వనాశనం అవ్వాలి, ఇరాన్ లో రెజీమ్ చేంజ్ అవ్వాలి, ఇరాన్ న్యూక్లియర్ కెపాసిటీ కంప్లీట్ గా నాశనం చేయాలి. మూడవది అక్కడ ఇజ్రాయెల్ సమర్థిస్తున్నటువంటి ఒక ప్రభుత్వం వచ్చి నిలబడాలి. ఇజ్రాయెల్ ఆలోచన ఏంటంటే వాడు చుట్టుపక్కల ఏ దేశం కూడా ఇజ్రాయెల్ ని ఛాలెంజ్ చేసే శక్తి ఉండకూడదు. ఇది వాళ్ళకి చాలా క్లారిటీతో ఉంది. వాళ్ళని ఎవరైనా ఛాలెంజ్ చేస్తే కనుక ఆ దేశాన్ని వాడు వదిలిపెట్టారు. కాబట్టి ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తున్నారు. సరే ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు ప్రధానమంత్రి. బెంజమిన్ నెతన్యాహు వచ్చే ఎన్నికల్లో ఓడిపోయాడు అనుకుందాం కదా. ఓడిపోతే దీన్ని టేక్ ఓవర్ చేయడానికి వస్తున్నటువంటి అపోజిషన్ లీడర్ నఫ్తాలి బెనెట్, ఆయన గతంలో ప్రధానమంత్రిగా ఉన్నాడు. బెంజమిన్ నెతన్యాహు ఒక టర్మ్ ఆయన ఓడిపోయాడు. ఓడిపోయినప్పుడు నఫ్తాలి బెనెట్ ప్రధానిగా ఉన్నాడు. నఫ్తాలి బెనెట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఇరాన్ పని అయిపోయిన తర్వాత, ఇరాన్ ని సర్వనాశనం చేసిన తర్వాత మా నెక్స్ట్ టార్గెట్ టర్కీ అని చెప్తున్నాడు. అంటే అపోజిషన్ లీడర్ చెప్తున్నాడు, ఇంకా బెంజమిన్ నెతన్యాహు ఏం చెప్పాలి? కాబట్టి వాళ్ళ క్లారిటీ ఉన్నది, ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ అన్న దేశం మొత్తం దాన్ని సర్వనాశనం అవ్వాలి, మళ్ళీ కనీసం అంటే ఒక 70-80 ఏళ్ళ వెనక్కి దాన్ని తోసేయాలి. దాంతో ఇజ్రాయెల్ కి కనీసం అంటే ఒక 10-20 సంవత్సరాలు శాంతి ఉంటుంది అన్నది వాళ్ళ క్యాల్కులస్, అది వాళ్ళ ఈక్వేషన్ అలా ఉంది. కాబట్టి దాంట్లో మార్పులు ఏమి ఉండవు.
డొనాల్డ్ ట్రంప్ ఒకవేళ వెనక వైదొలిగినా కానీ కూడా వీళ్ళు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. బెంజమిన్ నెతన్యాహు చాలా స్పష్టంగా డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు, ఈ శాంతి ఒప్పందానికి మాకు సంబంధం లేదు. వాళ్ళ లీడర్స్ కూడా చెప్పారు, మేము తప్పకుండా మా అజెండా ప్రకారం మేము పెడతాము, మేము దీన్ని ఆగే సమస్య లేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. లెబనాన్ లో మాత్రం ఆగము చాలా స్పష్టంగా చెప్పారు. మరి ఇరాన్ ఏం చెప్పింది, లెబనాన్ యుద్ధం ఆగకపోతే మాత్రం ఈ సంధి పనికి రాదు అని చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి చూద్దాం ఈ రాబోయే రోజుల్లో ఏ దిశగా పెడుతుంది. నిజంగా డొనాల్డ్ ట్రంప్ బెంజమిన్ నెతన్యాహును కంట్రోల్ చేయగలడా, లేదా బెంజమిన్ నెతన్యాహు డొనాల్డ్ ట్రంప్ ని బేఖాతరు చేసి తను చేయాల్సి చేసుకుంటూ పెడతారా, ఇవన్నీ కూడా పెద్ద ప్రశ్న. ఎవరికి దీనికి సమాధానం లేదు. డొనాల్డ్ ట్రంప్ కే సమాధానం లేదు. మనం ఏం చర్చిస్తాం ఎటువంటి పరిస్థితి. ఈ ఈ పరిస్థితులలో ఈ సోకాల్డ్ శాంతి ఒప్పందం అన్నది డొనాల్డ్ ట్రంప్ యుద్ధం నుంచి వైదొలగడానికి ఒక ఎక్స్క్యూజ్ మాత్రమే నాకు కనిపిస్తుంది, కానీ యుద్ధం విరమణ, యుద్ధం ఆగిపోతుంది నేను అనుకోవట్లేదు. గతంలో కూడా మనకు ఏప్రిల్ మొదటి వారంలో వీళ్ళు సీజ్ఫైర్ డిక్లేర్ చేసిన తర్వాత కూడా అడప బాంబులు వేసుకుంటూనే ఉన్నాం. డిఫెన్సివ్ అని పేరు పెట్టి మళ్ళీ బాంబులు వేస్తుంది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని ఏదో పేరు పెట్టారు, అది అయిపోయింది. ఇంకా కొత్త ఆపరేషన్ మొదలు పెట్టాడు. ఎందుకు, కాంగ్రెస్ నుంచి అప్రూవల్ రావాలి కాబట్టి, కాంగ్రెస్ దగ్గర పర్మిషన్ కావాలి కాబట్టి, దాన్ని తప్పించుకోవడానికి మళ్ళీ ప్రతి 15-20 రోజులకి కొత్త యుద్ధం చేస్తున్నట్టు పేరు పెట్టి దాని ఏదో అందరూ ఎవరు పనికిరాని వద్దామని అనుకుంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఈ పరిస్థితులలో మళ్ళీ యుద్ధం స్టార్ట్ అవ్వదని ఎవరైనా గ్యారంటీ ఇవ్వదు. డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చి బెంజమిన్ నెతన్యాహు, అదో చూడు వాళ్ళు అక్కడ ట్రక్ వెళ్ళింది, ఆ ట్రక్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ మెటీరియల్ తీసుకెళ్తోంది కాబట్టి మనం వెళ్ళకూడదాం అని కొట్టచ్చు. ఎవరు చూశారు? ఇప్పుడు కరీబియన్ ఐలాండ్స్ లో బోట్లు వెళ్తుంటే ఇవన్నీ డ్రగ్స్ తీసుకెళ్తున్నాయి, మేము షూట్ చేశామని చెప్పి క్లెయిమ్ చేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. తను డ్రగ్స్ ఉన్నాయో లేదా ఎవరు చెక్ చేశారా? ఏమైనా ప్రూఫ్ ఉందా? ఏమీ లేదు కదా. ఇన్ఫాక్ట్ కొలంబియా ప్రొటెస్ట్ కూడా చేసి, కొలంబియా నాగరికులు చేపలు పట్టడానికి వెళ్తే వాళ్ళని డ్రగ్ మాఫియా అని చెప్పి షూట్ చేసింది అమెరికా. కాబట్టి మా పౌరులు వెళ్ళారు, డ్రగ్గులు ఏమి లేవు అని వాళ్ళు మొత్తుకుంటారు. కాబట్టి ఈరోజు అమెరికాను ప్రశ్నించేది ఎవరు? రేపు మళ్ళీ ఇరాన్ మీద ఈ ఒప్పందం జరిగిన తర్వాత మళ్ళీ కాల్పులు చేయరు, మళ్ళీ వాళ్ళ మీద దాడులు చేయరని ఎవరా గ్యారంటీ ఇవ్వగలరా? డొనాల్డ్ ట్రంప్ తన అగ్రిమెంట్ లో తనే నమ్మడు. యూకే తోటి టారిఫ్ అన్నాడు, ఏదో ఒప్పందం చేసుకున్నాడు, యూరోపియన్ యూనియన్ తో టారిఫ్ ఒప్పందం చేసుకున్నాడు, మళ్ళీ ఫ్రాన్స్ మీద కోపం వచ్చేసరికి 200% టారిఫ్ వేస్తాను. అంటే ఒప్పందం జరిగి ఒప్పుకున్న తర్వాత కూడా దాన్ని నేను ఆ రోజు చెప్పింది వేరే, ఈ రోజు చెప్పింది వేరే. ఈ రోజు పొద్దున ఏం చెప్పిందో చట్టం అంటాడు. కాబట్టి అటువంటి నమ్ముతారు. ఈ సమస్యలన్నీ ఉన్నాయి. కాబట్టి యుద్ధం ఆగుతుంది నేను అనుకోవట్లేదు. యుద్ధ రూపం, దాని యొక్క మెథడాలజీ మారుతుంది. దీని యొక్క అంటే దీని బహుశా హార్మోస్ జలసంధి, ఇరాను ఒమాన్ ఇద్దరు కలిసి దాన్ని ఏం చేస్తారో చూడండి. డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే ప్రస్తుతానికి ఇమ్మీడియట్ గా తను గెలిచినట్టు చూపించుకోవాలి, నా అయిపోయింది, నేను చాలా అద్భుతాలు సృష్టించాలని వెళ్ళిపోతున్నాడు. కానీ మనం చూస్తే కనుక యుద్ధం మొదలు పెట్టక ముందర ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు మళ్ళీ రెస్టోర్ అయ్యేటువంటి పరిస్థితులు మనకు కనిపించారు చాలా క్లియర్ గా. యుద్ధం ముందర ఉన్నటువంటి ఇరానియన్ రెజీమ్ కొలాప్స్ అవ్వలేదు, అదే కంటిన్యూ అవుతుంది. రెజీమ్ చేంజ్ చేశారంటే రెజీమ్ చేంజ్ కాదు, గవర్నమెంట్ చేంజెస్ డిఫరెంట్, రెజీమ్ చేంజెస్ డిఫరెంట్. ఇది అర్థం చేసుకోవాలి. సో ఖమెనీ పోయిన తర్వాత ఖమెనీ కుమారుడే కదా ఇప్పుడు దాని పవర్ లో ఉన్నాడు. అలాగే ఐఆర్జీసీ పవర్ లోనే ఉంది, ఏం మారలేదు కదా. సో రెజీమ్ ఏం చేంజ్ అవ్వలేదు. రెండు, వాళ్ళ న్యూక్లియర్ కెపాసిటీ, వాళ్ళ న్యూక్లియర్ బాంబ్ చేయడానికి వీల్లేదు అన్నాడు. ఖమెనీ ఎప్పుడో ఫత్వా ఇష్యూ చేశాడు, మేము న్యూక్లియర్ బాంబ్ చేయము అన్నాడు. గతంలోనే జేసీపీఓఏ ఒబామా ఉన్నప్పుడు అగ్రిమెంట్ లో కూడా న్యూక్లియర్ బాంబులు మీరు తయారు చేయమని వాళ్ళు అప్పుడే ఒప్పుకున్నారు. తర్వాత ఒమాన్ మధ్యవర్తిత్వంతో జరిగిన చర్చల్లో కూడా బాంబులు చేయము అని చెప్పారు. సో ఎప్పుడు ఇరానియన్ స్టాండ్ లో మార్పు లేదు. ఈరోజు కొత్తగా డొనాల్డ్ ట్రంప్ నేను యుద్ధం చేశాను కాబట్టి వాళ్ళు బాంబు చేయట్లేదు అనడంలో ఎటువంటి లాజిక్ లేదు. ఇరాన్ ఆల్రెడీ మేము చేయమని గతంలో చెప్పారు, ఇప్పుడు చెప్తున్నారు, దాంట్లో ఏం మార్పు లేదు. ఇన్ఫాక్ట్ తులసి గబార్డ్, డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ డిఎన్ఐ, ఆవిడ అఫ్ కోర్స్ పదవి విరమణ చేసింది. నెల క్రితం ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మాకున్న ఇంటెలిజెన్స్ ప్రకారం ఇరాన్ న్యూక్లియర్ అస్త్రాలు తయారు చేసేటువంటి ప్రోగ్రామ్ లేదు, చేయట్లేదు తనే ప్రభుత్వంలో ఉన్నట్టు తనే చెప్పింది. చాలా మంది ఏం చెప్తారంటే అది డొనాల్డ్ ట్రంప్ నచ్చలేదు కాబట్టి ఆవిడ వెళ్ళిపోమన్నారు. ఆవిడ మర్యాదాస్పదంగా ఏదో నా భర్తకు ఒంట్లో బాగాలేదు నేను వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోయింది ఆవిడ. కానీ సత్యాలు బయటికి చెప్పింది ఆవిడ అని ఒక నేరేటివ్ కూడా ఉంది. అందుకని ఈ రోజు ఈ నేపథ్యంలో రెజీమ్ చేంజ్ అవ్వలేదు, న్యూక్లియర్ వెపన్స్ గురించి ఏమీ అవ్వలేదు. పైపెచ్చు 28 ఫిబ్రవరి ఉన్నటువంటి పరిస్థితి, ఓపెన్ ఫ్రీగా ఉన్నటువంటి హార్మోస్ జలసంధి ఈ రోజు ఇరాన్ అధీనంలోకి వెళ్ళిపోయింది. కాబట్టి చర్చ హార్మోస్ ఓపెనింగ్ వెళ్ళిపోయింది. అంటే ఇదే కారణం వల్ల యుద్ధాన్ని మొదలు పెట్టారో ఆ కారణం పక్కకు వెళ్ళిపోయి జలసంధి, హార్మోస్ జలసంధిని ఓపెన్ చేయడమే
పరమావధిగా ఈరోజు డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి మొత్తం అట్టర్ ఫ్లాప్ అయింది. వీళ్ళు 108 రోజులు 110 రోజులు ఎన్ని రోజులు యుద్ధం చేశారో ఇవన్నీ కూడాను కంప్లీట్ ఫ్లాప్ అయినాయి వీళ్ళు. అది బెంజమిన్ నెతన్యాహు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. రాబోయే నెల 15 రోజుల్లో ఇజ్రాయెల్లో ఎన్నికలు జరగవు. ఎన్నికలు జరిగేటప్పుడు ఆపోజిషన్ డొనాల్డ్ ట్రంప్ కి ఇరాన్ కి దాసోహం అన్నాడు అన్నటువంటి ఒక నెరేటివ్ వాడు ముందుకు తీసుకుపెడతారు. కాబట్టి బెంజమిన్ నెతన్యాహు ఫెయిల్యూర్స్ రెండు. అక్టోబర్ 7th హమాస్ దాడిని ఇతను ముందస్తుగానే అంచనా వేయలేకపోయాడు. ఇంత దారుణం జరిగింది మన మీద. అది అట్టర్ ఫెయిల్యూర్ బెంజమిన్ నెతన్యాహుది. రెండవది హమాస్ ని ఇంత 2 సంవత్సరాలు యుద్ధం చేసిన హమాస్ ని ఇప్పటి వరకు కూడా సర్వనాశనం చేయలేకపోయాడు. 3 ఇరాన్ కి దాసోహం అని ఇరాన్ కి సరెండర్ అయ్యి డొనాల్డ్ ట్రంప్ ని మాటలు విని ఇజ్రాయెల్ యొక్క అస్తిత్వాన్ని పణంగా పెట్టాడు బెంజమిన్ నెతన్యాహు. ఈ 3 అంశాలు అపోజిషన్ ముందు తీసుకెళ్ళాడు. తన ఓన్ సపోర్ట్ బేస్ రైట్ వింగర్స్ ఎవరున్నారో వాళ్ళు తన వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నారు. కాబట్టి తను ఈ ఎన్నిక గెలవడం అనేది కష్టం. ఎన్నిక గెలవాలంటే కనుక హార్డ్ స్టాండ్ తీసుకోక తప్పదు. హెజ్బుల్లా మీద దాడులు చేయాలి, ఇరాన్ యుద్ధానికి ఈ శాంతి ఒప్పందానికి వ్యతిరేకిస్తూ సో ఇది ఇజ్రాయెల్ కు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. నాకు తెలిసి నేను 3 దేశాలకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని టూకీగా చెప్పేటువంటి ప్రయత్నం చేశాను. ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి. కాబట్టి నేను ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ ముగ్గురిని నమ్మాలి, ముగ్గురిని నమ్మకూడదు. వాళ్ళ చెప్పేది కంటే వాళ్ళ దృష్ట్యా వాళ్ళు ఒక మాక్సిమలిస్ట్ పొజిషన్ తీసుకుంటున్నారు. వాళ్ళు గెలిచినట్టు చూపించుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదో విధంగా ఒక విధమైనటువంటి ఎగ్జాజరేటెడ్ క్లెయిమ్స్ చేసుకుంటున్నారు. ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సో యుద్ధం ఆగిందా, యుద్ధం ఆగలేదా అంటే ఆగింది అనుకోవాలి, ఆగలేదు అనేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒకవేళ ట్రంప్ బయటకు వచ్చేసినప్పటికి కూడా ఇజ్రాయెల్ అలాగే మాట మీద ఉంది, అలాగే ఇరాన్ కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారో అలాంటి కండిషన్స్ అవి పెడుతున్నప్పుడు 115 రోజుల యుద్ధం తర్వాత సాధించింది ఏంటి అంటే మళ్ళీ అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అనేది కనిపిస్తోంది. ఎవరికి తలొగ్గారు, ఎవరు ఎందుకు యుద్ధం స్టార్ట్ చేశారు అనుకున్నప్పటికీ ప్రపంచం అంతా దాని మీద ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ ఇమ్మీడియట్ గా హార్ముజ్ జలసంధి కనుక ఓపెన్ చేసినప్పటికీ వాటర్ ఫ్లో, ఆయిల్ ఫ్లో అనేది లేకపోతే సంక్షోభం అనేది ఇమ్మీడియట్ గా సెటరేట్ అవడం దట్ విల్ టేక్ ఒక 6 months అనేది అంటున్నారు. కాబట్టి 6 months పాటు ఇది అదే ఉంది, యుద్ధం అలాగే కంటిన్యూ అవుతుంది. 6 months పాటు సంక్షోభం అనేది ఉంటుంది. సాధించింది ఏంటి అసలు? ప్రపంచ దేశాలు ఎందుకు దాని గురించి ఆలోచించట్లేదు? యునైటెడ్ నేషన్స్ ఏం చేస్తుందంటారు? యునైటెడ్ నేషన్స్ ఇస్ డెడ్. లాంగ్ లివ్ యునైటెడ్ నేషన్స్. యునైటెడ్ నేషన్స్ ఎప్పుడో చనిపోయింది. యునైటెడ్ నేషన్స్ కి ఏం పవర్ ఉంది? యునైటెడ్ నేషన్స్ మాట ఎవరు వింటున్నారు? మొట్టమొదటి సారిగా అమెరికానే యునైటెడ్ నేషన్స్ బేఖాతరు చేసి వాళ్ళ యుద్ధాలు వాళ్ళే చేసుకుంటున్నారు. మనకు ఆఫ్ఘనిస్తాన్ లో యుద్ధాలు కావచ్చు, లేదా లెబనాన్ మీద లిబియా మీద చేసిన యుద్ధాలు కావచ్చు. ఒక ఇరాక్ లో మాత్రమే వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు సద్దాం హుసేన్ వ్యతిరేకంగా. మిగతా ఏవి కూడా పర్మిషన్ తీసుకోలేదు. ఇప్పుడు ఇరాన్ మీద యుద్ధం చేయడానికి ఏమైనా పర్మిషన్ తీసుకున్నారా వాళ్ళు? ఇన్ని యుద్ధాలు జరుగుతుంటే యునైటెడ్ నేషన్స్ ఏమైనా చేయగలుగుతుందా? యునైటెడ్ నేషన్స్ అన్నది 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడినటువంటి 2వ ప్రపంచ యుద్ధంలో గెలిచిన శక్తుల వాళ్ళ పాలిటిక్స్ ఆధారంగా తయారైనటువంటి ఒక సంస్థ. 80 ఏళ్ల తర్వాత దాని యొక్క ఉనికి లేదు, దాని యొక్క అవసరం కూడా లేదు. దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. చిన్న కూటమిలు ఎవరి కూటమిలో వాళ్ళు పెట్టుకున్నారు. కాబట్టి నేను ఇచ్చిన స్టేట్మెంట్ యునైటెడ్ నేషన్స్ ఇస్ డెడ్, లాంగ్ లీవ్ ద యునైటెడ్ స్టేషన్. అది ఒక చాయ్ పే చర్చా వేదిక, అంతకు మించి ఏమీ లేదు. అక్కడ కూర్చొని అందరూ చర్చించుకోవడానికి దానివల్ల ఎవరికి ఏం ఒరిగేది లేదు, దాన్ని ఎవరు పట్టించుకోరు. ఆఖరికి చిన్న దేశమైనటువంటి శ్రీలంక వాళ్ళకు వ్యతిరేకంగా ఎల్టీటీని హతమార్చినప్పుడు మానవ హక్కుల ఉల్లంఘన పేరిట శ్రీలంకకు వ్యతిరేకంగా ఒక రెజల్యూషన్ వేస్తే కూడా దాన్ని వాళ్ళు బేఖాతరు చేశారు, పట్టించుకోలేదు. ఇజ్రాయెల్ వ్యతిరేకంగా ఎన్ని రెజల్యూషన్ వచ్చినాయి, ఇజ్రాయెల్ పట్టించుకుంటారు. వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. ఆంటోనియో గుటారెస్ వచ్చేసి మనకు అక్కడ ఈజిప్ట్ ఇజ్రాయెల్ బార్డర్ లో నిలబడుకొని కళ్ళ నీళ్లు పెట్టుకుని ఏడ్చాడు. ఇక్కడ పాలస్తీనియన్లందరూ చనిపోతున్నారు, వాళ్ళకి ఏడు వెళ్ళట్లేదు, చాలా కష్టంలో ఉన్నారు అంటే కనుక ఆంటోనియో గుటెరెస్ ని ఇజ్రాయెల్ ఎంటర్ అవ్వకుండా బ్యాన్ చేసి ఇజ్రాయెల్ ఎవరు పట్టించుకుంటారు? భారతదేశం పట్టించుకుందా? ఈ రోజు మనకు యునైటెడ్ నేషన్స్ ఆర్బిట్రేషన్ సంబంధించి మనకు ఆఫ్కోర్స్ వరల్డ్ బ్యాంక్ ఆర్బిట్రేషన్ అది. బట్ ఏదైనా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ మనకు వ్యతిరేకంగా ఏమైనా జడ్జిమెంట్ ఇస్తే మనం పట్టించుకుంటున్నాం. ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి వాళ్ళు మనకు వ్యతిరేకంగా జడ్జిమెంట్ ఇచ్చారు. దీన్ని సస్పెండ్ చేయడానికి క్లాజ్ లేదు దీంట్లో. ఇండస్ వాటర్ ట్రీటీని మీరు అబేయన్స్ లో పెట్టడానికి వీలు లేదు, చట్టంలో లేదు. కాబట్టి మీరు నీళ్లు వదిలిపెట్టాలి అని చెప్పి పాకిస్తాన్ సమర్థిస్తూ జడ్జిమెంట్ వచ్చింది. మనం ఏం చేసాం? బేఖాతరు చేసాం. నువ్వెవరు చెప్పడానికి అసలు జ్యూరిస్డిక్షన్ లేదు పో అన్నాం. మేము చేసేది మేము చేస్తాం. అలాగే మనకు యునైటెడ్ నేషన్స్ పర్మిషన్ తీసుకొని వెళ్ళి మనం బాలాకోట కొట్టించామా? యునైటెడ్ నేషన్స్ పర్మిషన్ తీసుకొని వెళ్ళి ఆపరేషన్ సింధూర్ చేశామా?
కాబట్టి యునైటెడ్ నేషన్స్ ఇస్ డెడ్. ప్రపంచంలో ఈ రోజు అమెరికా మీద వేలెత్తి చూపించగలిగిన శక్తి ఏదైనా ఉందా? ఈ రోజు మినాబ్ అన్నటువంటి ఊర్లో 170 మంది పైచిలకు చిన్న చిన్న పిల్లల్ని, ఆడపిల్లల్ని స్కూల్లో వీళ్ళు బాంబు వేసి చంపారు. బాంబు వేసి చంపితే దానికి క్షమాపణ గాని, దానికి అయ్యో ఇలా జరిగిందే, దీన్ని మేము చింతిస్తున్నామన్న స్టేట్మెంట్ అమెరికా నుంచి రాదు. పైపెచ్చు డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడంటే టామాహోక్ మిసైల్స్ ఇరాన్ దగ్గర కూడా ఉన్నాయి, చాలా దగ్గర దొంగతనాలు చేశారు, వాళ్ళ బిల్డింగ్ మీద వాళ్ళే బాంబులు వేసుకున్నారా? ఎంత నిర్లజ్జగా మాట్లాడుతున్నాడో చూసాం. ఆఖరికి మన 3 భారతీయుల్ని గత వారం చంపిన తర్వాత ఇది ఇరాన్ చంపింది, మేము చంపలేదా? మార్కో రూబియో ఏమో చనిపోయినందుకు వాళ్ళ కుటుంబాలకి సానుభూతి వ్యక్తం పరుస్తున్నానని కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. పైపెచ్చు మేము చెప్పింది మీరు వినకపోతే కనుక మీరు ఇటువంటి పరిణామాలే మళ్ళీ చెవి చూడాలి అని చెప్పి మనం బెదిరించే ధోరణితో మార్కో రూబియో మాట్లాడుతున్నాడు. మనమేమో సోకాల్డ్ స్ట్రాటజిక్ పార్ట్నర్, మనమేమో బెస్ట్ ఫ్రెండ్, ఇవన్నీ డైలాగులు కొడుతూ మనం ఇది చేసేటువంటి ఇది చర్యలు ఇవన్నీ. కాబట్టి ఈ రోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కనుక ప్రపంచంలో అమెరికాని శాసించి అమెరికాని ప్రశ్నించగలిగిన శక్తి ఏది లేదు. చైనా ప్రశ్నించిందా పోనీ? ఈ మినార్ మీద దాడి జరిగింది కదా, సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ కదా, రిచెస్ట్ కంట్రీ, రెండవ బిగ్గెస్ట్ జీడిపి, వాళ్ళు ఏమైనా ప్రశ్నించారా? నికోలస్ మడోరోని ఎత్తుకుపోతే వాడు ఏమైనా ప్రశ్నించారా? రష్యా ఏమైనా ప్రశ్నించిందా? కాబట్టి ఈ రోజు మత్స్య న్యాయం అనేది నడుస్తుంది ప్రపంచం. చిన్న చేపను పెద్ద చేప తింటుంది అంతే. చేపలన్నీ చిన్న చేపలు కలిస్తే పెద్ద చేపను ఎదుర్కోవచ్చు, కలిసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళు చేయగలుగుతున్నారు అమెరికా, కాబట్టి చేస్తున్నారు. వాళ్ళు చెయ్యలేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే కనుక ఎవరు కూడాను అమెరికాని ఛాలెంజ్ చేయగలిగినటువంటి ధైర్యం లేదు. శక్తి ఉండొచ్చు, శక్తి ఉందా లేదా పక్కన పెడదాం. చైనాకి శక్తి ఉండొచ్చు, రష్యాకి శక్తి ఉండొచ్చు, ఈవెన్ భారతదేశానికి శక్తి ఉండొచ్చు. అమెరికా మన మీద విజయం సాధించలేదు. ఈ రోజు అమెరికాతో డైరెక్ట్ గా మనకి యుద్ధం జరిగినా మనల్ని మనం రక్షించుకునే శక్తి మన దగ్గర ఉన్నది. లేటెస్ట్ గా చూసాం కదమ్మా, మనకు మనం లాంగ్ రేంజ్ యాంటీ బాలిస్టిక్ మిసైల్ టెస్ట్ కూడా చేశాం. లాంగ్ రేంజ్ అంటే 5,000 కిలోమీటర్ల దూరంలో నుంచి వాళ్ళు ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ మన మీద ప్రయోగించిన దాన్ని షూట్ డౌన్ చేయగలిగిన శక్తి, అంతరిక్షంలో షూట్ డౌన్ చేయగలిగిన శక్తి మన దగ్గర ఉంది. యాంటీ శాటిలైట్ టెక్నాలజీ ఈ రోజు ప్రపంచంలో 3-4 దేశాల దగ్గర ఉన్న టెక్నాలజీలు మన దగ్గర కూడా. ఈవెన్ జర్మనీ, ఫ్రాన్స్, యూకే, ఇజ్రాయెల్ ఫీల్డ్లకు లేని టెక్నాలజీ కూడా మన దగ్గర. కాబట్టి మనం ఒక సూపర్ పవర్, మనం మిలిటరీ సూపర్ పవర్, ఇది ఒప్పుకోవాల్సిన మాట. కాబట్టి ఈరోజు అమెరికాతో డైరెక్ట్ యుద్ధం వచ్చినా కానీ కూడా అమెరికా మన మీద విజయం సాధించింది. మనం ఓడిపోతే వాళ్ళు గెలవదు. కాబట్టి ఒక విధమైన స్టేల్మేట్ జరుగుతుంది. ఆ శక్తి మన దగ్గర ఉంది. చిన్న దేశమైన ఇరాన్ డెమాన్స్ట్రేట్ చేసింది. వాళ్ళ ఎయిర్ ఫోర్స్ లేదు, నేవీ లేదు, వాళ్ళ సైన్యం సరిగా పనిచేయట్లేదు, అయినా అమెరికాకు చుక్కలు చూపించగలుగుతారు. అంతెందుకు తాలిబానే అమెరికాలో వచ్చింది. స్కూటర్లలో, సైకిళ్లలో చెప్పులు వేసుకొని, సగం ప్యాంట్లు వేసుకొని, వాళ్ళు గడ్డాలు పెంచుకొని, వాళ్ళు గన్నులు పెట్టుకొని వస్తే పెద్ద సూపర్ పవర్ అనేది అమెరికా అక్కడి నుంచి పారిపోయింది ఆఫ్ఘనిస్తాన్. వాళ్ళు ఎవరిని ఓడించడానికి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళారో వాళ్ళకే మళ్ళీ ప్రభుత్వాన్ని అప్పచెప్పి వెనక్కి వెళ్ళిపోయారు. కాబట్టి అమెరికా ఎక్కడ గెలిచి ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. కానీ అమెరికా ఇటువంటి కుండాయిజం చేస్తుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళని ఎవరిని ప్రశ్నించే శక్తి ఎవరి దగ్గర లేదు. అందుకని అమెరికా చేస్తుంది, పదే చేస్తుంది. వాళ్ళని ఛాలెంజ్ చేసేటువంటి శక్తి వచ్చేంత వరకు చేస్తూనే ఉంటుంది. ఈ రోజు ఇరాన్ ఛాలెంజ్ విసిరింది, అందుకనే అమెరికా వెనక్కి తగ్గింది. ఈ ఒప్పందానికి కారణం ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది, ఇది కనుక వాళ్ళు కనుక కొనసాగిస్తే అమెరికా బాగా దెబ్బతింటుంది. కాబట్టి అమెరికా దెబ్బతింటే కనుక వాళ్ళు మిగతా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు దెబ్బతింటాయి. కాబట్టి ఒక విధమైనటువంటి వాళ్ళకి సిచ్యువేషన్ అర్థమై వెనక్కి వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం అమెరికా చేస్తుంది ఈరోజు. కాబట్టి ఎవరు దీనివల్ల లాభపడ్డారు అంటే కనుక కొన్ని శక్తులు లాభపడ్డాయి. డొనాల్డ్ ట్రంప్ కుటుంబం లాభపడింది. ప్రతిసారి ఆయన స్టేట్మెంట్ శని ఆదివారాల్లో ఏదో స్టేట్మెంట్ ఇష్యూ చేస్తాడు. శని ఆదివారాల్లో ఆయన ఏం స్టేట్మెంట్ ఇష్యూ చేయబోతున్నాడో తన కుటుంబానికి, తన సన్నిహితులకి తెలుసు. కాబట్టి మార్కెట్ వాడు స్పెక్యులేట్ చేస్తారు. కమోడిటీ మార్కెట్ కావచ్చు, స్టాక్ మార్కెట్స్ కావచ్చు, కరెన్సీ మార్కెట్స్ కావచ్చు, వీటిలో స్పెక్యులేట్ చేస్తారు. అంటే సోమవారం పొద్దున యుద్ధం ముందు పెడుతుందా లేదా ఒక విధమైన శాంతి ఉంటుందా, ఇది ఆయన ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా. సపోజ్ సోమవారం పొద్దున దాడి జరుగుతుంది అన్నప్పుడు ఏమవుతుంది, చమురు ధరలు పెరుగుతాయి, ఇంకేదో కమోడిటీస్ మన స్టాక్ మార్కెట్లు పడిపోతాయి. సో వీళ్ళ కుటుంబం వీళ్ళందరూ ఏం చేస్తారంటే, ఈ రోజున్న ధర లేటెస్ట్ ఒక స్టాక్ $100 ఉందనుకుందాం, $100కి అమ్ముతారు మార్కెట్. వాళ్ళకి తెలుసు ఇది $80 పడిపోతుంది అని.
ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా సోమవారం 80కి పడిపోతుంది. ఉమ్. వాళ్ళు 80కి కొని బుధవారం రోజు వాళ్ళకి అమ్మేస్తారు. అంటే $20 వాళ్ళు సంపాదించుకుంటారు. కానీ రివర్స్ కూడా అలాగే ఉంది. ఈ రోజు సపోజ్ మనకు ఆయిల్ ధరలు మనకు ఈ రోజు అంటే 110 ఇక్కడ ఉందనుకుంటా. వీళ్ళు ఏం చేస్తారు, మరి నేను నాకు చెప్పినట్టు సో ఈ శాంతి వస్తుంది కాబట్టి సోమవారం ఈయన ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా ఆయిల్ ధరలు పడతాయి కాబట్టి వీళ్ళు 110కి అమ్ముతారు. 110కి అమ్మి 80 కొనుక్కొని మళ్ళీ వాళ్ళు దాన్ని $20 లాభం తెచ్చుకుంటారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ముందస్తుగానే డొనాల్డ్ ట్రంప్ ఇచ్చే స్టేట్మెంట్ ని ఎలా దానివల్ల మార్కెట్స్ ఎలా స్పందిస్తాయో తెలిసి లాభపడుతుంది వాళ్ళ కుటుంబం. ఇది ఫస్ట్. సెకండ్, అమెరికన్ ఎకానమీ ఎంత కుదేలైనా ఎంత దెబ్బతిన్నా కానీ కూడా ఈ రోజు అమెరికా అప్పుల ఆధారంగానే నడుస్తుంది వాళ్ళ ఎకానమీ మొత్తం కూడా. ఈ రోజు అంటే ఇంట్రెస్ట్ మనకి ఏదైతే మనకు వడ్డీ కడుతుందో అమెరికా $1 trillion పైపు చురుకు సంవత్సరానికి పడుతుంది. అంటే వాళ్ళ హెల్త్ కేర్ కావచ్చు, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వాళ్ళ రోడ్లు, ఎయిర్పోర్ట్లు మరమ్మతులు కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, లేదా వాళ్ళ సైన్యం కావచ్చు. ఈ 3 శక్తులకు ఖర్చు పెట్టే ఖర్చు కంటే కూడా ఎక్కువ వాళ్ళు ఓన్లీ వాళ్ళు రుణాల యొక్క వడ్డీ చెల్లించుకుంటారు. అంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో అర్థం చేసుకోవచ్చు. డాలర్ బాండ్స్ వాళ్ళు అమ్మకపోతే వాళ్ళ పైసలు పోతాయి. డాలర్ బాండ్స్ యొక్క డిమాండ్ పడిపోయి చైనా రమారమి $600 నుంచి $700 బిలియన్ వాళ్ళు డంప్ చేశారు. జపాన్ డంప్ చేస్తుంది. భారతదేశం కూడా రమారమి $100 బిలియన్ మనం అమ్మేసుకున్నాం మార్కెట్ లో. మరి ఎవరు కొనకపోతే దాని వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? కాబట్టి డాలర్ కి డిమాండ్ పెంచాలంటే ఎలా చేయాలి? $50 పర్ బ్యారెల్ ఉన్నటువంటి ఆయిల్ ఇప్పుడు $100 పర్ బ్యారెల్ అయ్యేసరికి నా దగ్గర $2 ఉంటే 2 బ్యారెల్ కొనుక్కునేవాడు. ఇప్పుడు నా దగ్గర $2 ఉంటే 1 బ్యారెలే కొనుక్కోగలుగుతాను. నా 2 బ్యారెల్ ఉందంటే ఇంకొక బ్యారెల్ కావాల్సిన డాలర్ నేను కొనుక్కోవాలి బయట నుంచి. కాబట్టి డాలర్ కి డిమాండ్ పెరుగుతుంది. ఆ డిమాండ్ పెంచారు కాబట్టి ఈ రోజు 85% మనం మనకు పెట్రోల్ బయట నుంచి కొనుక్కోవాల్సినటువంటి దేశమైన భారతదేశంలో డాలర్ రేట్ అంత పెరిగిపోయింది. ఎందుకంటే దానికి కారణం ఇది. డాలర్ యొక్క డిమాండ్ పెంచి వాళ్ళ దేశంలో ఉన్న సంక్షోభాన్ని, వాళ్ళ దేశంలో ఉన్నటువంటి రెసిషన్, ద్రవ్యోల్బణ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రపంచానికి పాస్ ఆన్ చేస్తుంది అమెరికా. ఇది వాళ్ళ ఫార్ములా. మనం గత 60-70 సంవత్సరాలు చూసామంటే 2 యుద్ధాల మధ్యలో రెసిషన్ వెళ్ళిపోతుంది. అమెరికన్ ఎకానమీ పడిపోతుంది. మళ్ళీ దాన్ని పైకి తీసుకురావాలంటే యుద్ధం చేయాలి. కాబట్టి యుద్ధం అన్నది వాళ్ళకి అనివార్యం. యుద్ధం చేసి తీరాలి. యుద్ధానికి వ్యతిరేకిని, యుద్ధాలు ఆపేస్తాను అని చెప్పిన డొనాల్డ్ ట్రంప్ యుద్ధం చేశారు. ఎందుకంటే వాళ్ళ ఎకానమీ అలా చేయకపోతే ఎకానమీని రివైవ్ చేయలేరు. అందుకనే వాళ్ళు లాభపడ్డారు. దీనివల్ల నష్టపోయిన దేశాలు అన్ని ఉన్నాయి. ఎంత ప్రపంచవ్యాప్తంగా ఎంత నష్టాలు వచ్చినాయో మనం చూసాము. భారతదేశం ఒకటే కాదు, జపాన్ లో సంక్షోభం ఉంది. ఈ రోజు ఫిలిప్పైన్స్ లో ఉంది. ఫిలిప్పైన్స్ లో ఎకనామిక్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు వాళ్ళు. మనకు ఇండోనేషియాలో అదే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పాకిస్తాన్ లో చూస్తున్నాం ఈ రోజు POJK లో జరుగుతున్నటువంటి అల్లర్లు. వాళ్ళకి కనీస అవసరాలు కూడా తీరలేనటువంటి పరిస్థితి. రోజుకి 2 గంటలు మాత్రమే ఎలక్ట్రిసిటీ ఉంటుంది అక్కడ. అంత దుర్భరమైన పరిస్థితి. వాళ్ళ ఎలక్ట్రిసిటీ బిల్లులు జీతాల కంటే ఎక్కువ వస్తున్నాయి వాళ్ళకి ఎలక్ట్రిసిటీ. సో దీనికంతా కారణం ఏంటంటే ఈ సంక్షోభం, ఆయిల్ సంక్షోభం అన్నది ప్రపంచవ్యాప్తంగా అందరినీ బాగా విపరీతంగా ఎఫెక్ట్ చేసింది. పావర్టీ అంటే పేదరికపు లైన్ నుంచి తగ్గినటువంటి దేశాలన్నీ కూడా ఇప్పుడు more than 50% పేదరిక దాంట్లో వచ్చేసింది ఆ దేశం. ఎస్పెషల్లీ పాకిస్తాన్ లాంటిది, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశంలో పేదరికం వచ్చేసింది. అమెరికాకి ఎందుకు దానివల్ల ఏం పట్టలేదు. మీరు పేదరికంలో ఉంటే మీరు చస్తే ఏంటి, బతికితే ఏంటి, మీకు విలువ ఏంటి, అసలు ఈ భూమి భారం తగ్గుతుంది, అంతకంటే మించి ఏమి లేదు. ఎలాన్ మస్క్లు ఆయనేమో పబ్లిక్ ఇష్యూ చేసుకుంటాడు, $1 trillion వాల్యుయేషన్ వచ్చేస్తుంది ఆయనకి. మనకు ఎన్విడియా ఉన్నప్పుడు 10 కంపెనీలు స్టాకులు వాళ్ళు డొనాల్డ్ ట్రంప్ కుటుంబాన్ని పైసలు ఇచ్చుకుంటారు కాబట్టి వాళ్ళందరూ లాభపడ్డారు. ఇది అక్కడ జరుగుతున్నది. ఇజ్రాయెల్ కొంత లాభమే ఉన్నది. ఎందుకంటే మళ్ళీ ఇజ్రాయెల్ ని ఛాలెంజ్ చేసే శక్తి చాలా మటుకు తగ్గించగలిగారు. బహుశా ఒక 5-6 సంవత్సరాలు కనీసం అంటే ఒక దశకం వరకు కూడా మళ్ళీ ఇరాన్ వీళ్ళ మీద పెద్ద ఎత్తున దాడి చేసే శక్తి వాళ్ళ దగ్గర లేకపోవచ్చు. కాబట్టి అది ఒక విధమైనటువంటి కొంత సమయం వీళ్ళు గెయిన్ చేయగలిగారు. కొంత టెంపరీ లాభం మాత్రం ఇజ్రాయెల్ కూడా వచ్చింది, కానీ లాంగ్ టర్మ్ లో వాళ్ళకు కూడా దానివల్ల ఏమీ బెనిఫిట్ లేదు. ఒకసారి వాళ్ళ దగ్గర న్యూక్లియర్ మెటీరియల్ ఉంది, న్యూక్లియర్ టెక్నాలజీ తెలిసింది అంటే కనుక ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండైనా వాళ్ళు న్యూక్లియర్ బాంబ్ తయారు చేసి ఇరాన్ వీళ్ళు ఆపలేదు. ఓవరాల్ గా చూస్తే కనుక అమెరికా ఇజ్రాయెల్ ఫెయిల్యూర్ కింద ఇట్లా మనం చూడాలి. ప్రపంచం అతలాకుతలమైనా కానీ
కొన్ని కుటుంబాలు కొంతమంది అంటే అమెరికాలో ఉన్నటువంటి కొన్ని వర్గాలు మాత్రమే దీనివల్ల విపరీతంగా లాభపడ్డాయి. సో మరికొంత కాలం అయితే ఇలా వెయిట్ చేయాల్సిందే, యుద్ధం అసలు ఆగుతుందా ఆగదా, ఏం జరగబోతోంది అని. అంటే నో వార్ నో పీస్ నో కాన్సెప్ట్ ఉందాం. అవును. యుద్ధం పోయినా కానీ శాంతి ఉండదు. దాన్ని ఎలా వివరణిస్తారు మీరు? అంటే బాంబులు బుల్లెట్లు ఫైర్ చేస్తేనే యుద్ధం అన్నటువంటి రెండవ ప్రపంచ యుద్ధంలో ఉన్నటువంటి ఆలోచన మారిపోయింది. అవును. ఈ రోజు ఎకనామిక్ వార్ఫేర్, టెక్నాలజీ వార్ఫేర్, బయోలాజికల్ వార్ఫేర్, లీగల్ వార్ఫేర్ చాలా ఉన్నాయి దీంట్లో. చట్టపరంగా ఇప్పుడు యుద్ధం చేస్తుంది అమెరికా. నికోలస్ మడోరో మీద కేసు పెట్టి ఇతను దోషి అని అమెరికన్ కోర్ట్స్ నిర్ణయించారు. నికోలస్ మడోరోని ట్రై చేయలేదు. అమెరికా అంత పెద్ద మేము చాలా రూల్ ఆఫ్ లా అభివర్ణించుకునేటువంటి దేశం. ఎవరిని మీరు దోషి అని చెప్తారో ఆ దోషికి తన నిర్దోషిత్వం నిరూపించుకునేటువంటి అవకాశం ఇవ్వాలి కదా. అటువంటి అవకాశం కూడా ఇవ్వకుండా అతను ఎత్తుకుపోయారు వాళ్ళు. అంటే లీగల్ గా యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడు రూవల్ కాస్ట్రోని అదే చేస్తున్నారు. ప్రతి దగ్గర అదే చేయబోతున్నారు వాళ్ళు. గ్రీన్లాండ్ మీద అలాంటిది చేయబోతున్నారు. క్యూబా మీద అదే చేయబోతున్నారు. పనామా మీద అదే చేస్తారు. రేపు డియాగో గార్సియా, మొరిషియస్ వెళ్ళవలసినటువంటి డియాగో గార్సియా మీద కూడా అదే చేయబోతున్నారు. కాబట్టి యుద్ధం అనేది వేరే స్థాయిలో పెడుతుంది. బాంబులు పడితేనే యుద్ధం కాదు. మనం కూడా అదే చేస్తున్నాం కదా ఈ రోజు. న్యూక్లియర్ అటాక్ పాకిస్తాన్ మీద చేసి ఉంటే కనుక యుద్ధం ఆగిపోయింది. మనం వాళ్ళ మీద న్యూక్లియర్ అటాక్ చేసి ఉంటే ఏదైనా అయితే కనుక ఏదో నాశనం వచ్చి ఉండేది, ప్రపంచం అంతా వచ్చి ఇద్దరిని ఆపేసి ఉండేది, అయిపోయింది. కానీ అంతకంటే భయంకరమైన అస్త్రం ప్రయోగించాం ఈరోజు పాకిస్తాన్. నీటి అస్త్రం. ఇండస్ వాటర్ ట్రీటీని మనం అబేన్స్ లో పెట్టడం వల్ల న్యూక్లియర్ బాంబు కంటే పెద్ద అస్త్రం మనం ప్రయోగించాం వాళ్ళకి. ఇది యుద్ధం కాదా ఇది? కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మనం ప్రతిదీ కూడా యుద్ధాన్ని పాత రెండవ ప్రపంచ యుద్ధంలో ఎలా జరిగిందో గుర్రాలు వేసుకొని, కత్తులు వేసుకొని, ట్యాంకులు, షిప్పులు, అలా కాదు. యుద్ధం మారిపోయింది కంప్లీట్ గా. సైబర్ వార్ఫేర్ ఈరోజు ఆంథ్రోపిక్ ని మొత్తం ప్రపంచానికి ఆపేసింది అమెరికా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆపేసింది. సో యుద్ధం వేరే స్థాయిలో జరుగుతుంది. అలాగే డేటా మన అధీనంలో లేదు. మీ సెల్ ఫోన్ మీరు స్విచ్ ఆఫ్ చేసినా కానీ కూడా ఎక్కడో ఏదో డేటా సెంటర్ లో రికార్డ్ అవుతుంది. ఇన్ఫాక్ట్ నేను గూగుల్లో పనిచేసినప్పుడు నేను అప్పుడు అంటే ఇంకా టెక్నాలజీ రాని టెక్నాలజీ కూడా నేను చూశాను. వాళ్ళ దగ్గర అన్ని టెక్నాలజీస్ ఉన్నాయి. మనకు యాక్చువల్ గా మీకు అంటే ఒక వ్యక్తి కుడి కన్ను సరిగా లేదా, కుడి కాలు సరిగా లేదా, ఎడమ కాలు సరిగా లేదా, నడకలో ఎటువంటి తేడాలు ఉన్నాయి, ఇది కూడా రికార్డ్ అవుతుంది. మీకు తెలియని కూడా తెలియదు. మీరు స్విచ్ ఆఫ్ చేసినా రికార్డ్ అవుతుంది. ఇది అర్థం చేసుకోవాలి. కాబట్టి టెక్నాలజీ పరంగా మనం బానిసలమే. ఎవరో యుద్ధం చేస్తున్నారు, ఎవరు అధీనంలోనూ ఉన్నాము. ఏదైనా వాళ్ళు ఎక్కడైనా ఏదైనా చేయగలరు. ఆ కెపాసిటీ వాళ్ళకు ఉన్నది. కాబట్టి యుద్ధం అన్నది డిఫరెంట్ యాంగిల్లో చూడాలి. ప్రస్తుతానికి మనం మూడవ ప్రపంచ యుద్ధంలోనే ఉన్నాం. మూడవ ప్రపంచ యుద్ధంలో ఇలా వేరియస్ యాంగిల్స్, ఆస్పెక్ట్స్ జరుగుతూనే ఉంటుంది. తైవాన్ శాంతియుతంగా ఉండగలదా? ఉండలేదు. ప్రతి నెల 2 నెలలకంతా వాళ్ళు చుట్టూతున్న పెద్ద యుద్ధ విన్యాసాలు చేస్తారు. ఆ బెదిరింపులకి ఈరోజు తైవాన్ లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టగలరా? ఇన్వెస్ట్మెంట్ పెడితే వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియదు కదా. కాబట్టి తైవాన్ యుద్ధంలో ఉన్నట్టే కదా. అఫీషియల్ గా చైనా తైవాన్ యుద్ధం చేసుకుంటున్నాయా? లేదు కదా. కానీ యుద్ధం ఒక యుద్ధ వాతావరణం. అలాగే భారత పాకిస్తాన్ మధ్యలో కూడా ఇదే పరిస్థితి. ఇలా ప్రపంచంలో ఎన్ని థియేటర్లు చూసినా ఇలాగే ఉంటుంది పరిస్థితి. కాబట్టి ఈ యొక్క పరిభాష, యుద్ధ పరిభాష మారింది. యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. యుద్ధంలో యుద్ధం యొక్క నేచర్, దాని క్యారెక్టరిస్టిక్స్ మారింది. డైరెక్ట్ మిలిటరీ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ కాకుండా నేను ఇందాక చెప్పినట్టు ఎన్నో అంశాల్లో టెక్నాలజీ కావచ్చు, మనకు బయోలాజీ కావచ్చు, లీగల్ కావచ్చు, లేదా మనకు ఇతరత్ర అంశాలు సైకలాజికల్ వార్ఫేర్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ కావచ్చు, ఎన్నో రంగాలలో యుద్ధాలు జరుగుతున్నాయి. కాబట్టి శాంతి అంటామా, శాంతి లేని, యుద్ధం లేని పరిస్థితిలో ఈరోజు మనం వెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.